ఈ దేవాలయ విశిష్టత ఏంటో మీకు తెలుసా? ఇక్కడ శివలింగం దక్షిణముఖంగా ఉంటుంది. అందుకే దక్షిణాముఖి మహాకాళేశ్వరుడు అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మహాశివ భక్తుడు. తన జీవితం మొత్తం శివారాధనకు అంకితం చేశాడు. ఒక రోజు శ్రీకరుడు అనే రైతు కుమారుడు రాజభవనం దగ్గర రాజు శివనామ స్మరణ చేస్తూ ఉండడం విని భక్తితో దేవాలయానికి వెళ్లి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయితే రాజభటులు అతన్ని ఆపి క్షిప్రా నది ఒడ్డుకు పంపించారు. ఈ సమయంలో రిపుదమనుడు మరియు సింగాదిత్యుడు అనే శత్రు ఉజ్జయినిపై దాడి చేయాలని అనుకుంటారు. శత్రువుల యుద్ధ భయాన్ని తెలుసుకున్న శ్రీకరుడు మహాదేవుని ప్రార్థించడం ప్రారంభించారు. విధి అనే పూజారి కూడా తన కుమారులతో కలిసి క్షిప్రా నది తీరంలో శివారాధన చేసేవాడు. శత్రువులు ఉజ్జయినిపై దాడి చేయడానికి ముందుకొచ్చినప్పుడు బ్రహ్మ ఉపదేశంతో శక్తివంతమైన భూతం ఒకటి అవతరించి అదృశ్య రూపంలో శత్రువులను ఎదుర్కొంది. అంతకు ముందు శ్రీకరుడు, విధి, ఇతర భక్తులు మహాదేవుని ప్రార్థించగా శివుడు మహాకాల రూపంలో ప్రత్యక్షమై శత్రువులను నాశనం చేశాడు. భక్తుల కోరిక మేరకు శివుడు మహాకాలునిగా లింగ రూపంలో స్థిరపడ్డాడు.